మాతో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు తోడి నడిపించండి. వారి కుటుంబాలను నైనా ఒలివ మొక్కల వలె, ద్రాక్ష తీగల వలె నైనా అభివృద్ధి పరిచిన ఆయన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో మంచి నైనా పాత్రలుగా వాడబడ్డానికి కృప చూపించమని. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ఎవరైతే నైనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి మొర ఆలకించమని వందనాలు చేస్తూ ఈ సిన్ని ఆరాధన నీ పాద సన్నిధికి చేరిందని నమ్మచ్చు. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున కనుక ఇంతవరకు చక్కగా ఆరాధన చేసి దేవుని మహిమపరిచిన సంఘం వారికి తమ్ముడు రమేష్కి సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది సమయం ప్రియమైన వాళ్ళ మరి సమయంలో మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం కాబట్టి మరి దైవ సేవకులు వాక్యం కొరకు మరి నిలబడిపోతుండగా మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మరి సహోదరి నిర్మల గారు వచ్చి వాక్యం నడిపించవలసిన పవిత్ర చేస్తూ ఈ సమయాన్ని పంపిస్తున్నారు. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడా గొప్ప దేవానికి కోట్లాది వందనాల స్థుతులు స్తోత్రం ప్రభా. నేనేదిగా గడిచిన శుక్రవారం వరకు నుంచి శుక్రవారం వరకు నీ సజీవన రెక్క చెట్టును కాసి దాసి భద్రపరిచి వందనాలు ప్రభా. ఎంతవరకు జరిగిన ప్రభా కార్యక్రమం అంతట్లో మీరు నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మతో మా అందరం సంచరించిన నీకు వందనాల స్థుతులు స్తోత్రం ప్రభా. వాక్యమైన దేవ ఇదిగోనైనా మీ దైవ సేవకు నిలబెట్టుకుని మీరు వాక్యం విధించుండగా మీ ఏడుతల ఆత్మతో నింపండి ప్రభా. కొలతలైన ఆత్మతో వారి నోరుని నింపండి ప్రభా. వారి నోటి మీరు బోరుగా వాడుకొని ప్రభా నా తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి మీద మీ సేవకులు మాట్లాడుతుండగా వెనుగల చెవు గ్రహించే హృదయం తన చిత్తానుసారంగా నైనా ప్రవర్తించే హృదయాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం మా పిల్లలకు తండ్రి. ప్రార్థించిన సహోదరికి సంఘ వందనాలు తెలియజేస్తూ మరి సమయంలో ఈ సమయాన్ని మరి వాక్యం చెప్పడానికి మన మధ్యన ఉన్న రాపా కైజయ్ గారికి సమయాన్ని వడ్డిస్తున్నాను. వారు మరి నిలబడుచుండగా వీళ్ళందరూ కూడా మీ కరచాలు దాంతో చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. నా బ్రతుకు కొంచెం బాగలేదండి. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం బాగున్నా బాగోకపోయినా బలహీనంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. అది మాకు ఇచ్చినటువంటి అదృష్టం. దేవుణ్ణి స్తుతించడం మనకు అదృష్టం. ఇటువంటి ధన్యత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉండి కూడా ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ తీపి తిన్న చేపు కూడా మనకి అర్హత ఉండదు. దేవుని యొక్క తీపిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన ఇచ్చినటువంటి కృపను మనం ఎరిగినప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే వెలుగుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉన్నా వెలుగుతాయి. ప్రియ సహోదరుల ఎంతకుముందు నేను చెప్పిన వాక్యం మీకు గుర్తుకుందా లేదా? అవునే, అంతకు మీకు ముందు నేను మంచి వాక్యం చెప్పాను, మీకు గుర్తుందా లేదా? అంతమంది గుర్తుందండి? చేద్దాం. పోనీ అయ్యగారు నికోలస్ గారు వచ్చిన మొదటి వాక్యం ఏం చెప్పారు? గుర్తున్నదా? పోనీ నాదైతే అంతకుముందు జరిగింది. ఆమేన్ హల్లెలూయా. అంతే, మనము వెలుగుగానే ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాక్యాన్ని రాసి పెట్టుకోవాలి. ఎవరైనా అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాక్యాన్ని మనం చదువుతున్నామని తెలుస్తుంది. తెలిసి మర్చిపోయినప్పటికీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. పక్క వాళ్ళని అడగాల, అమ్మా వచ్చే వారం వెళ్తున్నాం, పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? ఖచ్చితంగా భాస్కర్ అడుగుతారు కనుక మనము తిరిగి చెప్పాలి. కనుక పక్క వాళ్ళని తెలుసుకోవాలి.
అటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు కనుక దేవుడికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే నా గొంతుకి ఎలాగైపోయింది అంటే మొన్న ప్రకటించిన హోటల్ గురించి గుర్తుందా? మల్లిపురం ఆంధ్ర హోటల్. నేను అక్కడికి వెళ్ళి చాయ్ తాగడానికి టిఫిన్ తాగడానికి వెళ్ళాను. ఆ తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడితే అప్పటికి ఉద్యోగం లేదని చోట మానేసి వెతుకుతున్నానని అన్నాను. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత తమ్ముడు అన్నాడు, అన్నయ్య ఇక్కడ ఉండిపోండి మా దగ్గర చేయడం జాబ్ అన్నాడు. అంటే ఎంత భయంకరమైన జాబ్ ఇస్తాడు, పొద్దుకు పోయి జాబ్ ఇస్తాడని అనుకోలేదు. అయితే పొద్దుట 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అరుస్తూనే ఉంటున్నాను టిఫిన్ కోసం. ఎందుకంటే కస్టమర్లు వస్తారు, టిఫిన్ కావాలి కనుక లోపల గ్రైండర్ ఉందన్నమాట. ఆ సౌండ్కి బయటకు వస్తున్నాడు, ఎవరికి మాటని పట్టలేదు కనుక గట్టిగా అరవడం వల్ల నా గొంతుకు పోతూ ఉంది. అయినప్పటికీ దేవుడు నన్ను నిలబెట్టింది. దేవుడు స్తోత్రాలు. హల్లెలూయా. తమ్ముడు పాకపడుతున్నప్పుడు కూడా నిద్రపోయాను. అంటే నాకు అంత నిద్ర లేదండి. వారం రోజుల నుంచి పొద్దున్న తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 12 గంటల 19 గంటలకు కంటిన్యూగా డ్యూటీ చేయడం వల్ల. ఎందుకంటే అక్కడ రష్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే పోయిన వారం నుంచి మూలవాక్యం ఏంటంటే చెప్తారు. మళ్ళీ మూలవాక్యము ఏం చెప్పారండి? నేను చెప్పిన మూలవాక్యం నమ్మకం. హల్లెలూయా. నమ్మకం గురించి మనము మాట్లాడుకున్నాం. అయితే ఈ దినము ఇష్టం గురించి మాట్లాడుకున్నాం. ఇష్టం అంటే మనుషుల ఇష్టం కాదండి, దేవుని యొక్క ఇష్టం. దేవుడు ఇష్టపడితే ఆయన మనం ఎక్కడున్నా అక్కడికి వచ్చేస్తానండి. సమరయ స్త్రీని ఆయన ఇష్టపడ్డాడండి. ఎంత మంచి హానం. ఆవిడ ఎక్కడుంది? బావి దగ్గర ఉన్నది. అయితే దేవుడు సంకల్పము సమరయ స్త్రీ మీద ఉందండి. ఆమెను మార్చడానికి, ఆమె జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు ఆమెను ఇష్టపడి బావి దగ్గరికి వెళ్ళాడు. ఉంటే బాగలేదండి ఆయన. ఆమెను మార్చడం కోసము, ఆమె జీవితాన్ని ఆమెకు తెలియపరచడం కోసము, ఆమెలో ఉన్న మంచి ఆమె తెలుసుకోవడం కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఇష్టపడి ఆమె నశించిపోకూడదు, ఆమె ఏమో తప్పిపోకూడదు, ఆమె బాధలు పడకూడదు, ఆమె నిత్య జీవానికి నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడి వెళ్ళాడండి. ఈ రోజు దేవుడు ఇష్టపడి నీతో మాట్లాడుతున్నాడమ్మా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఎన్నో విషయంలో మనం బాధపడి ఉంటాం. ఏదో ఒక కష్టంలోనే బాధపడి ఉంటాం, కన్నీళ్ళు కార్చుంటాం. దేవుడి సన్నిధిలో నిలబెట్టాం. ఆ కన్నీటిని తుడచడానికి దేవుడు నేను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇష్టపడుతున్న దేవుణ్ణి ఆరాధించడం నీ హక్కు. ఆయన నీకు ఇచ్చినటువంటి అధేయత, అది పోగొట్టుకుంటే నీ జీవితంలో ఏమి మిగలదు. అది పోగొట్టుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అటువంటి దేవుడు నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏమైపోతూ ఉన్నా, ప్రియ సహోదర సహోదర, మంచం మీద లేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇష్టపడి వచ్చి నిన్ను లేపేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. చనిపోయిన లాజరును లేపలేదా? నీకు తెలియదా? నువ్వు చూడటం లేదా? నువ్వు వినడం లేదా? అయినప్పటికీ కూడా ఎందుకని వెనకబడిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నేను పిలుస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామంటే ఎంత అదృష్టం అండి. ఈరోజు ఆరాధన ఎగ్గొట్టే సమాలయాలు తిరిగి వాళ్ళు మంది ఉన్నారు. ఆ గుంపులో ఒకనప్పుడు నేను కూడా ఉన్నవాడిని. కానీ దేవుడిని తెలుసుకున్నానండి. దేవుడు తప్ప మనకి నిత్య రాజ్యం ఇచ్చేవాడు ఎవడు లేడు. ఈ లోకంలో కూడా అనేకమైన దేవుళ్ళు కూడా ఉన్నారు, దేవి దేవతలు ఉన్నారు. ఎవరు కూడా నమ్మదగిన దేవుడు లేడు. ప్రియ సహోదర సహోదరుల, వారి దగ్గర ఉన్నది కొత్త బలము మాత్రమే. కానీ పరిపూర్ణమైన బలము, బాహుబలము మన దేవుని దగ్గర ఉన్నది. ప్రియులారా, ఏదో ఒక రోజున ఆ దేవి దేవతలతో మనము కూడా
ఆయన తీర్పులో ఉంటామని గమనించాలి. ఆయన తీర్పు తీరుస్తాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మార్కు సువార్త 41వ అధ్యాయం చదువుకుని వాక్యంలో ముందుకు వెళదాం. మార్కు సువార్త 40-41. ఒకటవ అధ్యాయము 40వ వచనం 41వ వచనం. కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాలు అని నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే సిద్ధుడు కమ్మని వాడికి చెప్పిన. ఆమేన్. హల్లెలూయా. శక్తివంతుడు, సర్వోన్నతుడు, ప్రేమమయుడు, గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఈ మధ్యకాల సమయంలో ప్రభువా ఆయన మీరు నిలబెట్టి ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన నేను కాదు ప్రభు మాట్లాడదాం, ఈ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన ఈ సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా. ఆయన మీరు ఇష్టపడి వారిని ముట్టండి నాయన. ఆయన ఇదిగో తండ్రి వాక్యము ముగించేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మ మా పైన కుమ్మరించమని నన్ను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మరొకసారి అమ్మా, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాలు అని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. ప్రియులారా, ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి అనమాట ప్రియులారా. అతనికి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు కుటుంబం లేదు, స్నేహితులు లేరు, మాట్లాడడానికి మనిషి కూడా లేడు ప్రియులారా. అంతకుముందు జరిగిందే మనకి. అప్పుడు కూడా ఎందుకు, ఈ మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా పక్క తుమ్మిందనికి మనం భయపడతాం. ఒకప్పుడు ఎంత తుమ్మినా సరే, నేను ఉమ్ములేసేసినా సరే ఇలా తుమ్ము చేసుకునేవారు అంతే, పర్వాలేదులే. ఇప్పుడు తుమ్మితే భయం ప్రియులారా. కరోనా వచ్చినప్పుడు కనీసం భర్త భార్య పక్కన కూర్చోలే కదా. ఎంతో ప్రేమించేసేవాడు కరోనా రాకముందు, భార్య ప్రేమించేది కరోనా రాకముందు. కరోనా వచ్చిన తర్వాత రూములు వేరు, మంచాలు వేరు, కంచాలు వేరు, బట్టలు వేరు ప్రియులారా. ఒక్కోసారి అమ్మగారితో కూడా వెళ్ళిపోయింటుంది బ్యాగ్ కట్టుకుని. కరోనా వచ్చింది బాబా, నీ దగ్గర నేను ఉన్నాను, ఈమెకి రాదా ఏమండే, ఈమెకి రాదా ప్రియులారా. చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అనే పాట విధంగా కరోనా వచ్చినప్పుడు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు, దేశం కాని దేశంలో ఉన్నాం. బిడ్డలకి, తల్లులకి, భర్తలకి సమాధానం లేదు, ఎంతో భయపడుతూ ఉన్నాం. అలాగే కుష్ఠవ్యాధి కూడా వచ్చినప్పుడు వాడిని ఊరవతలో వదిలేస్తారు పిల్లరా. వాడి లోపలికి రావడానికి లేదు, కుటుంబంతో కలవడానికి లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. కుష్ఠవ్యాధి పాపానికి నిదర్శనం పిల్లల. పాపము ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి నేను తీసుకుపోతుందో తెలుసా. ఒక్కసారి గ్రహించా. వాక్యం ఊరికినే మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మరి దాసుల ద్వారా ఉట్టినే మాట్లాడట్లేదు ప్రియులారా. నిన్ను పాపము నుంచి తీయడానికి సమరయ స్త్రీని ఆయన ఎట్టి రీతిగా అయితే కాపాడినాడు, ఇష్టపడి. ఇక్కడ నిన్ను నన్ను కూడా అట్టి రీతిగా ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కుష్ఠవ్యాధి అయినటువంటి ఒక వ్యక్తి బాధకుడి దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. అడుగుచున్నాడు, ఎంత తగ్గించుకుని అడుగుతున్నాడండి. దేవుణ్ణి అడగడానికి కూడా మనకి మనసు ఉండాలి. ఆ మనసు ఎలా ఉంటుందంటే తగ్గింపు జీవితం కలిగి, బాధకుడా నన్ను ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తామని అడుగుతున్నాడు పిల్లలు. మనలో ఎంతమంది దేవుని అడుగుతున్నాం, అయ్యా నేను పాపం చేసి ఉన్నాను, లేక అబద్ధం ఆడి ఉన్నాను, లేక మోసం చేసి ఉన్నాను, లేకపోతే ఎదుటి వాళ్ళు నేను పాడు చేసి ఉన్నాను, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద అబద్ధ సాక్షి చెప్పి ఉన్నాను, ఈ పాపమును, ఈ మచ్చను నన్ను కడుగు అని ఎంతమంది అడుగుతున్నారు? నేనైతే అడుగుతాను,
నేనైతే అడుగుతాను. ఎందుకంటే దేవుని ప్రేమను ఎరిగి ఉన్నాను కనుక, ఆయన వాక్యానికి భయపడుతున్నాను కనుక, ఆయన వాక్యానికి లోబడుతున్నాను కనుక, నిజమైన దేవుడు ఈయన తప్ప వేరొక దేవుడని నేను తలస్తున్నాను కనుక నేను అడుగుతాను. నాకు సిగ్గులేదు దేవుని దగ్గర. నేను పాపము చేసిన, దోషము చేసిన, నేను సిగ్గుపడకుండా నా తండ్రి దగ్గర అడగడానికి నాకు సిగ్గు లేదు, ధైర్యం ఉన్నది. హల్లెలూయా. అటువంటి వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైన ప్రియ సహోదరులారా, దేవుడు వదిలిపెట్టేవాడు కాదమ్మా. నువ్వు పాపములో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అబ్రహామును ప్రేమించిన వాడు, అబ్రహామును ఇష్టపడిన వాడు. ప్రియులారా, నిన్ను ఇష్టపడడా? హన్నాను ఇష్టపడిన దేవుడు నిన్ను ఇష్టపడడా? అన్న ప్రార్థన విన్న దేవుడు వెంటనే జవాబు ఇచ్చి తన కుమారుని ఇచ్చాడు. ఒక రాజ్యానికి రాజుగా అది చేసినాడు. ప్రియులు అభిషేకించినాడు. నీ బిడ్డలను, నిన్ను, నువ్వు చేస్తున్న పనిలో దేవుడికి అభిషేకం ఇస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. ప్రియులారా, ఒక్కసారి మనము దేవుని ప్రేమను పరిపూర్ణంగా ఆహ్వానిద్దాం. ఒక్కసారి ఈ హృదయాలని జరుగుతాం. ఆయన రాజ్యము అద్భుతమైన రాజ్యం అండి. ఆయన రాజ్యము అద్భుతమైన రాజ్యము. ఆ రాజ్యములో నువ్వు నివసించాలి, జీవించాలని అనుకుంటే ఇదే అనుకూల సమయం. ఇష్టపడదాం. పాపంలో ఉన్నా సరే అడుగుదాం. సిగ్గుపడడానికి దేవుడి దగ్గర మనకి అవసరం లేదండి. ఆయన ఏ పాపముల్ని రక్షించడానికి వచ్చానన్నాడు. కొమ్ములిపోతున్నా నిన్ను, కన్నీరు కాస్తున్నా నిన్ను, వేదన పడుతున్నా నిన్ను, బాధపడుతున్నా నిన్ను ఆయన లేవనెత్తాడు. దేశం కాని దేశంలో అనేక మంది బిడ్డలు కోటింట్లో రోధిస్తున్నారండి. మీకు తెలీదు. సరిగ్గా జీతాలు ఇవ్వక, సమయానికి భోజనం పెట్టక, సమయానికి నిద్రపోక, ఈ కోటి దేశాన్ని నుంచి ఎప్పుడు బయటపడతానా, ఈ ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతానని కుమిలిపోతూ ప్రార్థన చేసుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారండి ప్రియులారా. కానీ మనం చాలా ధన్యులు. ఎక్కడికన్నా ఉద్యోగానికి వెళ్ళామనుకో, ఎక్కువ పని చెప్పింది అనుకో, ఇంకా చూసుకో, ఇంటికి వచ్చి ఫ్లాట్లో తిడతారో అమ్మ. అలాగా నువ్వు మనసు ఉన్నదండి. మా సంఘంలో అప్పట్లోను, ఇప్పుడు నేను మన సంఘం ఇది అనుకోండి, అప్పట్లో ఒక సంఘానికి వెళ్ళి ఆమె మా అమ్మగారితో మాట్లాడుతూ అనేది మామూలుగా కాదండి, ఇప్పటికీ అంటారు అనమాట. ఆ మాటలు మనము మాట్లాడకూడదు. కానీ వెళ్ళానమ్మా, వచ్చిన కాడి వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు కూడా ఆ మాటలు మరి అలా ఉంటాయన్నమాట. అయితే కొంతమంది అలా మాట్లాడుతారు. దేవుని సంఘంలో కూడా వాళ్ళు ఉంటున్నారు. దేవుని సంఘంలో మరి కాలు కడిగించుకుని, అభిషేకం చేయించుకుని, ఒక బాధ్యత కలిగి కూడా ఉంటున్నారు. నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? బురద మాటలు. దేవుని బిడ్డలు కలిగి అటువంటి మాట్లాడకూడదు. ఇక్కడ ఎలా ఉన్నాడండి? సమాజానికి దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, కనీసం ఇష్టమైన ఆహారం కొనుక్కోవడానికి కూడా రాలేని స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడు దేవుణ్ణి విశ్వసించి, దేవుని మీద నమ్మకంతో ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. పిల్లల ఇష్టమైతే అడుగుతున్నాడు. ఇష్టం లేకపోతే ఏమైపోయినా పర్వాలేదయ్యా, నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయని ఆయన గట్టిగా అడుగుతున్నాడు, ధైర్యంగా అడుగుతున్నాడు, భయం లేకుండా అడుగుతున్నాడండి. పిల్లరా, ఒక కుష్టివాద ఉన్నటువంటి వ్యక్తి సమాజంలోకి రావాలంటే వాడు కేకలు పెట్టుకుంటా రావాలి. కేకలు పెట్టుకుంటా రావాలంటాడు. అలా కేకలు పెట్టుకుంటా రాకపోతే వాడిని ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేస్తారు. రాళ్లతో కొట్టి చంపేస్తారు ప్రియులరా. అయినప్పటికీ కూడా ధైర్యంగా వచ్చాడండి దేవుడి దగ్గరికి. ప్రియులరా, ఒకసారి ఆలోచన. వాడు చస్తాడో బతుకుతాడో తెలియదు. మూతు కట్టుకోవాలి, సింపుల్ జుట్టు వేసుకోవాలి, బట్టలు చింపుకోవాలి, కేకలు పెట్టుకుంటూ రావాలి. అప్పుడు అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా
దూరంగా తప్పుకుంటారనమాట. ఒకవేళ అలా రాకోకుండా ఉంటే వాళ్ళ రాళ్ళతోనే కొట్టి చంపేస్తారు. కానీ ప్రియ సహోదరులారా, పాపముతో కనుక నువ్వు మరణిస్తే, అక్కడికి వెళితే ఎటువంటి స్థితికి రావాల్సింది. వీటి కృష్టివాదతో ఉంటే సమాజంలోకి వస్తేనే మనుషులు రాళ్ళతో ఇచ్చి కొడతారు. మానవత్వం లేకుండా నువ్వు భయంకరమైనటువంటి పాపం చేసి వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళితే, అక్కడ నిలబెడితే నీ పరిస్థితి ఏంటి? ఏమైపోతావు? ఎందుకని దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎందుకని బాప్తిసం తీసుకున్నావు? ఎందుకని దేవుని బిడ్డగా పిలబడుతున్నావు? ఎందుకని క్రైస్తవురాలుగా నువ్వు తిరుగుతున్నావు? ఎందుకని నీ ఇంట్లో బైబిల్ ఉంటుంది? ఎవరి కొరకు ఉంటుంది నీ ఇంట్లో బైబిల్? పాపం చేస్తూ బైబిల్ ఉండాలా? పాపం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాలా? కుష్టి వ్యాధి అనేది పాపం. అటువంటి పాపం ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దక్కించుకుని విశ్వసించి అడుగుతున్నాడు. నువ్వు అలా అడగకపోతే, అలా లేకపోతే అగ్నిలో, డైరెక్ట్ అగ్నిలో ఆయన చేస్తాడండి. పురుగు చావదు, అగ్ని ఆరదు, దినములు అది కాలును. సహోదరులారా, పొడుగు చావదు, అగ్ని ఆరదు, ఆ దినములు రగులును అంటున్నాడు దేవుడు. ప్రియులారా, నువ్వు చావవు, జీవంతో ఉంటావు, శరీరంతో ఉంటావు, కాలుతూ ఉంటావు, కేకలు పెడుతూ ఉంటావు, పక్కోడితో మాట్లాడలేవు, పక్కోడు సాయం చేయలేడు, పక్కోడు నీళ్ళు తీసుకురాలేడు, నువ్వు రగులుతూ ఉంటావు. అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది? ఎందుకు చేశాను ఈ పాపం? ఎందుకు చేశాను ఈ దోషం? ఎందుకు నిన్న దేవుని మోసం చేశాను? మోసం చేస్తూ దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాను? నువ్వు అరుచుకున్నా, గీసుకున్నా నేను కాపాడేవాడు లేడు. అటువంటి స్థితికి వెళ్ళిపోతాం ప్రియులారా. అందుకే ఈరోజే మనము అటువంటి స్థితి నుంచి తప్పుకుందాం. అటువంటి నుంచి తప్పించుకుని దేవుని రాజ్యానికి మూర్తి బిడ్డలుగా వెళ్దాం. ఒకసారి కీర్తనలో 15వ అధ్యాయం 115. కీర్తనలు 15వ అధ్యాయం, కీర్తనలో 15వ అధ్యాయంలోకి మొదటి వచనంలోకి వెళ్దామండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పదం గత మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. ప్రియులారా, అవునండి, అవునండి. మనం పాపం చేస్తూ, దోషం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఎటువంటి వాడు వెళ్తాడంట? యథార్థమైనటువంటి జీవితం కలిగిన వాడు, యథార్థముగా మాట్లాడేవాడు, యథార్థముగా పనిచేసేవాడు, యథార్థముగా దేవుని సంఘాన్ని నడిపించేవాడు, యథార్థముగా సేవ చేసేవాడు. అందరికీనండి, మాకు సేవకుల గురించి చెప్తాను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరితోనండి, అందరికి సమానంగానే వడ్డిస్తాడు ఆయన. పెళ్లి బంధుల్లో మనం వెళ్ళినప్పుడు బాగా తెలుసున్నారు అనుకోండి, ప్రేమ ఎక్కువ. అన్నా ఇప్పుడు వచ్చావు, బావా ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు బావలు మర్చిపోయారండి బాబు మరదల్లో. ఇప్పుడు ఎక్కువ మరదలను ప్రేమిస్తారు. మరదలా ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఫోన్ చేయట్లేదే, మాట్లాడట్లేదే, సర్లే వేసుకో ఈ మొక్క నీకే. వీళ్ళరా, తెలిసిన వాళ్ళకి ఏమో ఎక్కువ మొక్కలు, తెలియని వారికి ఏమో మామూలుగానే పులుసు వేసేస్తారు, గ్రేవ్ వేసేస్తారు. వెళ్ళిన తర్వాత గ్రేవ్ వేశారు, ఏం వేశాడు, 5-6 లక్షలు ఖర్చు పెట్టాడట అని చెప్పుకుంటా. పిల్లరా, దేవుడైతే దేవుడు మన దగ్గరికి వస్తే అందరికి సమానంగానే వడ్డిస్తాడు ఆయన. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ లేదండి. అక్కడ అందరికి, సేవకుడికి, విశ్వాసరాలకి, పెద్దలకి, పరిచారకులకి ఒకటే వడ్డింపు. అది పాపమైన, అది దోషమైన, లేకపోతే నీకైనా ఒకటే వడ్డింపు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలండి? యథార్థత ఉండాలి. నీలో యథార్థత లేకుండా ఎంతకాలం జీవిస్తాం? ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థనలో ఉందని చెప్పు, వాక్యం ఉందని చెప్పు, వాక్యం బాగుందండి,
మన హృదయాన్ని తాకింది. ఈరోజు నా కోసమే చెప్పారు ఈ వాక్యం. ఏమండి, ఈరోజు కాదండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా మన కోసమే ఉంది వాక్యం. అది కూడా పాపం గురించే ఉంది. పాపాన్ని విడిచిపెట్టు, 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 చెయ్యొద్దు, చెయ్యొద్దు. చేస్తే చచ్చిపోతావు, అది నీకు జీతం అని దేవుడు చెబుతున్నాడు. ప్రియుల వాక్యము ఎంతగానో చెబుతుంది మనకి. ప్రియుల ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ పని మనకు తగునా? ఈ పాపం మనకు తగునా? ఈ కుష్టివాది మనకు తగునా? పాపం కుష్టి అనండి, అంటే కుష్టి వస్తేనే పాపం కాదు, పాపమోయే కుష్టి. కాబట్టి అది బయటపడింది. ఇది ఇప్పుడు లోపల ఉంది మనకి. ఆయనకి బయటపడింది ఆ పాపం, మనకి లోపల లోపల ఉన్నంతసేపు ఏమనిపించదో ఓ ఎగేసుకుని వెళ్ళిపోతాం. కానీ అది బయటకు వచ్చిన తర్వాత ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరగాలో ఒకసారి ఆలోచించండి. లేదు ఈ పాస్టర్ గారు కాదు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు పాస్టర్ గారు గుర్తుకొస్తున్నారా? దేవుడు గుర్తుకొస్తున్నాడా? అయ్యా ఇదిగో నాకు ఈ రోగం వచ్చింది, నా తరపున మీరు ప్రార్థన చేయండి అని పాస్టర్ దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏంటమ్మా? నువ్వు కడుక్కుంటేనే ప్రయోజనం, నువ్వు శుద్ధీకరించుకుంటేనే ప్రయోజనం. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే మోకాలు అన్నాడండి, మోకాలు అని ఆయన ఏమంటున్నాడు? నన్ను నీకు ఇష్టమైతే బాగు చేయ, నీకు ఇష్టమైతే బాగు చేయని ప్రాధేయపడుతున్నాడండి. మనము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటా, ఫోన్ పెట్టుకుంటా ప్రార్థన. అంటే దేవుడికి ఇచ్చే సమయం కూడా లేదు, కానీ ఆ కొయిట ఒలిటికాడ చేసే ఉద్యోగానికి మాత్రం సమయం ఉంది. అలాగే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియులారా, అందరూ కాదండి, చాలామంది ఉన్నారు అలాగా. అయితే ఆ ప్రార్థన మంచిది కాదు. నిలబడి ఒక నిమిషము, అయ్యా ఇదిగో తండ్రి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభువా, దేశం కాని దేశంలో నేను వెళ్తున్నాను అయ్యా, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాను అయ్యా, నా కుటుంబం కోసం నేను వెళ్ళి వచ్చేంత వరకు నాకు కాపుదల దయచే ప్రభువా అని యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని చిన్న ప్రార్థన. ఒక్క సెకండ్ నువ్వు చేసావంటే ఆ ప్రార్థన దేవుడు పట్టించుకుంటాడమ్మా, ఆ ప్రార్థన పట్టించుకుంటాడన్నా. ఎక్కువ స్త్రీలే ప్రార్థన చేస్తారు కదా, మగవాళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను బైబిల్ ట్రైనింగ్ కాలేదు, సేవ చేస్తున్నానండి. సేవ చేస్తున్న టైంలో రోజుకు 30 మందికి ప్రార్థన చేసేవాడిని. ఫోన్లో డ్యూటీలో ఉండగా కూడా వాళ్ళకి తెలుసండి నేను క్రిస్టియన్ అని. 30 మందికి ప్రార్థన చేసేవాడిని. అందులో చాలామంది స్త్రీలు చెప్పే మాట ఏంటి తెలుసా? అన్న ఎంతో డబ్బు పంపిస్తున్నానన్న, మా ఆయన తాగుడికి బానిస అయిపోయి నా బిడ్డల మాటలు వెనక నాశనం అయిపోతున్నారయ్యా, డబ్బు నాశనం అయిపోతుంది, నా వయసు నాశనం అయిపోతుంది, నా కాలం నాశనం అయిపోతుంది అన్న. నా భర్త కోసం ప్రార్థన చేయమన్నాం. ఎంతోమంది ఉన్నారమ్మా ఈ రోజు కూడా. కానీ కొంతమంది చేసి ప్రార్థన చేయించుకుంటారు, కొంతమంది తెలిస్తే చీప్గా చూస్తారేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ నువ్వు చెప్పిన మాట దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ దేవతను బాగు చేస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డలు బాగు చేస్తాడు. హల్లెలూయా. నీ బ్రతుకును బాగు చేస్తాడు. హల్లెలూయా. ఖర్చు అయిపోయిన ధనం మరలా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన దేవుడు అండి, అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి, పాపం నుంచి విడుదలించిన దేవుడు అండి, నిన్ను ఎట్టవచ్చి పెట్టి దేవుడు అండి. ప్రియులారా, హెచ్చించే దేవుడు, నీకు గౌరవించే దేవుడు. నువ్వు వెళ్ళిన చోట నీకు మహిమను పొమ్మరిస్తాడు, నువ్వు ఉన్న చోట నీకు కీర్తినిస్తాడు అంటున్నాడు. ప్రియులారా, అలాంటి దేవుని ఆరాధిస్తున్నా మనం ఎలా ఉండాలి? ధైర్యం కలిగి జీవించాలి. ప్రియులారా, ధైర్యం కలిగి జీవించాలి. 41 చూడండి, మార్కు 41. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మని. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఇందాక చెప్పాను కదా, తగ్గితేనే దూరంగా పారిపోతారు కదా. అలాంటి దేవుడు చెయ్యి చాపాడంట. అక్కడ దేవుడు ముట్టడానికి ఇష్టపడ్డాడు,
కృష్టివాద్ అంటే చాలా భయం ఉంటాయని చూశానండి. తాడేపల్లిగూడెంలో నేను చిన్నప్పుడు 6th క్లాసు అక్కడే చదివాను. అక్కడ చదివినప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా దూరం స్కూలు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కృష్టివాది అతను నేను చూశానండి. పూర్తిగా భయంకరంగా కురుపులేసి ఈ మోకం మీద, పెదాల మీద, చేతుల మీద చాలా ఘోరంగా ఉంటుందండి, చూడలేము. ప్రియులరా, అటువంటి వ్యక్తిని దేవుడు దగ్గరికి వెళ్ళి అతని మోకాల్లో వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నన్ను శుద్ధీకరించయ్యా కావాలంటున్నాడు. అతనికి తెలుసు ఆ కుష్టివాది తన శరీరాన్ని ఎంత బాధిస్తుందో, తన హృదయాన్ని ఎంత గాయపరుస్తుందో. కుటుంబానికి దూరమైన అవునండి, కుటుంబానికి దూరమైన ఒంటరిగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. మన కొన్ని దేశంలో ఉన్నాము, సంపాదిస్తున్నాము, అయినప్పటికీ మన కుటుంబాలను గుర్తించట్లేదని ఈ వారంలో ఎంతమంది బాధపడి ఉంటారు. అందులో నేను కూడా ఉన్నానేమో, మీరు కూడా ఉన్నారేమో. ప్రియులరా, అయితే కుష్టివాది వ్యక్తి మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంత ఏడ్చుంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎలా విలువలాడిపోయి ఉంటాడండి. అయినప్పటికీ కూడా దేవుడి మీద నమ్మకంతో దేక్కుంటా వెళ్ళి కేకలు పెట్టుకుంటా ప్రియులరా మొఖాలు అని అడిగినప్పుడు దేవుడు కుట్టేశాడండి, పట్టుకున్నాడండి. నిన్ను నన్ను పట్టుకుంటాను అంటాడు దేవుడు. ఎలా తెలుసా? అంత దీనమైన స్థితిలో నువ్వు దిగినప్పుడు, తల ఎగరేసినప్పుడు కాదు కానీ, తల ఎత్తునప్పుడు కాదు కానీ, నీ తలను దించుకుని మనల్ని మనం తగ్గించుకుని ఆ నామాన్ని ఎక్కడికో హెచ్చిస్తూ, యేసయ్య నామాన్ని ఎక్కడికో నువ్వు హెచ్చిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నిన్ను ముట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నీకు కావాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఇదే తరుణం ఇస్తున్నాడని ఇప్పుడే ఇస్తున్నాడు, ఇదే సమయం. నువ్వు డిసైడ్ అయిపో, దేవునికి మనసిచ్చే. నీ శరీరంలో ఉన్న బలహీనత ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, తీసివేసి. ప్రియ సహోదరు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీకున్న బలహీనత ఈ రాత్రి కాల సమయంలో తీసేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను ఇష్టపడతానంటున్నాడు. నువ్వు నిద్రపోతే నిన్ను తాగుతానంటున్నాడు. ప్రొద్దుట నువ్వు ఉల్లాసంతో లెగుస్తావు. ఎంత ఫ్రీగా ఉంటుంది నీ శరీరం, నీ మైండ్ ఎంతో ఫ్రీగా ఉంటుంది. రాత్రంతా కన్నీళ్ళు ఏడుస్తూ భర్త తిట్టాడను, బిడ్డలు మాటిట్టడం లేదను, లేకపోతే ఉద్యోగం లేదను, అక్కమ్మ లేదను, లేక ఎవరో సిగ్గుపరిచారను, నువ్వు దుఃఖంతో ఉంటే, నువ్వు దేవునికి మనసిస్తే, నువ్వు ప్రాధాన్యపడితే, తగ్గించుకుంటే హృదయానికి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. తేలికైపోతున్న జీవితం, నీ మనస్సు కుదుట పడుతుంది. నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత బరువు అయిపోయిందో ఉదయానికి తేలికైపోతుంది. ప్రియులారా, ఒకరోజు ఒక చెల్లికి ప్రార్థన చేస్తాను. మా అమ్మగారు నేను రాత్రి 12 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేసాము. టెలిఫోన్లో కోయిటిట్లో పనిచేస్తుంది. దయ్యబ్దుల్ శైలం, పేరు కరుణ. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు అనిపించలేదు కానీ ఒక రోజు ప్రార్థన చేస్తుంటే 2 మాటలు పడ్డాయి అమ్మాయి దగ్గర. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అమ్మ నీ దగ్గర కొబ్బరి నూనె కానీ వాటర్ కానీ ఉన్నదంటే, ఉన్నా సరే లేదు అంటుంది. అప్పటికే డౌట్ వచ్చింది నాకు. 2 స్వరాలు ఎప్పుడైతే ఉన్నాయో, ప్రార్థన చేస్తున్నప్పుడు తన దగ్గర నుంచి 2 స్వరాలు ఎప్పుడైతే విన్నానో, అప్పుడే మళ్ళా ఫోన్ చేసి వాటర్ తీసుకోవట్లేదు, నీళ్ళు తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఆల్రెడీ దానికి అర్థమైంది ప్రార్థన చేస్తానని. మళ్ళీ ఆమెకు 12 గంటల నుంచి ప్రార్థన మొదలు పెడితే తెల్లవారుజాము 4 గంటల వరకు మా మమ్మీ నేను ప్రార్థన చేయగా ఒకటే అన్నది, నీకు ఎలా తెలిసిందరా నేనున్నానని? నీకు ఎలా తెలుసు నేనున్నానని? నాకు ప్రార్థన చేయకు, ఈమంటే నాకు ఇష్టం అని డైరెక్ట్గా మాట్లాడిందండి. నేను ప్రార్థన చేస్తుంటే ఒక మాట వినడం లేదు. ఇంకా నేను వింటే అది నన్నులో పరుచుకుంటుంది. ఇలాగే అంటుంది, నువ్వు ప్రార్థన చేయకు, నీకు ఎలా తెలుసు నేనున్నానని? నేను వెళ్ళను, ఈమంటే నాకు ఇష్టం. చాలా సంవత్సరాల నుంచి ఉంటుందంటే ఆ అమ్మాయిని నలిపేస్తుంది, ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నా చెవులోంచి ఆ అమ్మాయి సౌండ్ అని పడుతుంటే ఒకటోళ్ళు ఎక్కడ లెక్స్ వస్తారు. ఈ అమ్మాయి రూమ్ కనుక నేను భయపడుతూ కూడా నేను గట్టిగా ప్రార్థన చేసుకుంటూ ఇంకా ఏమి పట్టించుకోలేదండి. నేను వెళ్ళను అన్నది ఒకటే అన్నది, ఒరే నేను కాలిపోతున్నాను రా, నేను వెళ్ళిపోతాను రా, నేను ఉండను రా అని విడిచిపెట్టి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల నుంచి అంటమ్మ భయంకరమైనటువంటి మరి గండు సాతన బిడ్డ పట్టించి పీడించినప్పుడు
తర్వాత సంఘానికి వచ్చి పొద్దుటే లేచి సంగతి ఫోన్ చేశాను, రాత్రి నాకేం జరిగింది, ఆకలి చచ్చిపోయిన అమ్మాయి 2 ప్లేట్లు భోజనం చేసిందంట రాత్రి కాడి. తేలికైపోయిన శరీరం. ప్రియ సహోదరులు, దేవుడు ఇష్టపడ్డాడంటే బాగా పాడుతుందండి పాటలు, చాలా బాగా పాడుతుంది పాటలు. నేను రాసిన పాటలో ఒక పాట కూడా రాసింది, ఒక పాట రాసింది పాడిందండి, పాట సరిగ్గా గుర్తులేదు కానీ మంచి పాట పాడింది. అమ్మాయి పేరు కరుణ రాజమండ్రి. ఆ అమ్మాయి ఎక్కడుందో మనకైతే తెలియదు కానీ దేవుడికి మహిమ. ఒక్కసారి దేవుడు నీ పైన దృష్టి పెట్టాడంటే ప్రియ సహోదరులారా, ఆయన ఇలా తీసేస్తాడండి. పాపంలో ఉన్న వారిని ప్రేమించాడు ఆయన, రోగంలో ఉన్న వాళ్ళని ప్రేమించాడు ఆయన, దీనులను ప్రేమించాడు ఆయన, దిక్కులేని వాళ్ళని ప్రేమించాడు ఆయన, మరి వ్యాధి బాధలతో చావు బతుకులతో ఉన్న వారిని ప్రేమించాడు ఆయన. మీకు మరి సాక్ష్యం చెప్తాను. ఇలాగ నేను రోడ్డు చేసుకుంటున్నప్పుడు కూడా దుబాయ్ నుంచి ఒక చెల్లి ఫోన్ చేసింది, అన్న మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, కాలు తీసేయాలంట అన్న, ప్రార్థన చేయన్నప్పుడు నేను అప్పుడే ఈ స్థితిలో ఉన్నాను తెలుసండి. సలూన్లో పనిచేస్తున్నాను. ఉదయం కడడానికి వెళ్ళాను, సబ్బు నీళ్ళని వేసాను, నీళ్ళు అలాగే ఉన్నాయి. ఆ నీటిలో మోకాలు వచ్చి ప్రార్థన చేశాను. ఒకటే చెప్పానమ్మా, మందులతో నయమైపోతుంది ఆయన. తర్వాత వారము అన్నయ్య మందులతో నయమైపోతుందంట అని చెప్పబడ్డ నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించానండి. దేవుడు మహిమ కలిగిన వాడండి. ఇటువంటి సాక్ష్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళక ముందే ఇటువంటి సాక్ష్యాలు నా దగ్గర చాలా ఉన్నాయండి. దేవుడు నన్ను ఇష్టపడ్డాడండి. ఆయన సేవకు రప్పించుకున్నాడు. 4 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాను ట్రైనింగ్ చేయడానికి. అయినప్పటికీ కూడా ట్రైనింగ్ పూర్తయితేనే కానీ ఇండియాకి వెళ్ళండి దేవుడి దగ్గర మాటించుకుని నేను వెళ్ళలేదండి. దేవుడు అన్ని సాక్ష్యాలు ఇచ్చాడు. దేవుడు చిన్నవారిని, ఎందుకు పనికిరాని వాడిని, పనికిమాలని ఎంచుకుంటాడు. అటువంటి వాడిని దేవుడు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ప్రియులారా, ఈరోజు ఈ సంఘం నడుస్తుందంటే ఆయన ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆయనకు భారం ఇచ్చాడు. ఆయన సేవకుడు కాకపోయినప్పటికీ కూడా ఆయనకు బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఎలా తెలుసా? నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయ్యా, వాటి కొరకు నేను ఏర్పాటు చేస్తున్నాను. అందుకనే కృపా రక్షణ ప్రార్థనాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా సేవకు నువ్వు పిలుస్తున్నానని పిలుచుకొని రోజు సంఘం పెట్టాడని ఆయనకి ఆ సత్తా ఉందంటారు. అప్పుడు చెప్పండి ఒకసారి, శ్రీధర్ గారికి ఆ సత్తా ఉందా? ఆ సత్తా ఇచ్చింది నా దేవుడు. నేను నమ్ముచున్నాను, మీరు నమ్మితే మీకు కూడా అటువంటి సత్తా ఇవ్వడానికి ఆయన ఎక్కడే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు పరిపూర్ణమైన వాడండి, మచ్చలేని వాడండి, పరిశుద్ధుడండి, కృపా సత్య సంపూర్ణుడు. వివరించడానికి మనకు శక్తి సరిపోదు, జీవితం సరిపోదు. ఇలాంటి జన్మలు, కొన్ని జన్మలు కావాలి ఆయన వర్ణించాలండి. అలాంటి దేవుడు అండి మన యేసయ్య. మీలో దేవుని యొక్క మంట అగ్ని రగిలిన చెప్పి మీ దగ్గర సాతానుడు రాడు, దుష్టుడు రాడు, మిమ్మల్ని ఏడిపించేవాడు రాడు, భయపడిపోతాడు. ఈమె దేవుని బిడ్డ ప్రార్థిస్తే మనకి ఏదో జరుగుద్ది అని యొక్క భయం పడుతుంది వాడికి. ప్రియులారా, నీ దగ్గర ఏ దుష్టుడు ఉన్నప్పటికీ కూడా నీ దేవుడు బలమైన దేవుడు. నువ్వు కురిగిపోకు. కృష్టి వ్యాధి కలిగినటువంటి వాడిని నిన్ను ముట్టడానికి ఇష్టమన్నాడు. నువ్వు పాపంలో ఉన్నా నీ దగ్గరికి రావడానికి, నిన్ను ముట్టడానికి, నిన్ను శుద్ధీకరించడానికి, ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఈ లోకంలో విలువైన దానిగా, విలువైన వాడిగా నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. లేదండి, నీ మనసు మార్చుకోండి ప్రియులారా. ఒక్కసారి మీ మనసు మార్చుకోండి. బాప్తిసం తీసుకున్నా మారి మనసు లేదేమో. ప్రియ సహోదరులరా, దేవుడి దగ్గర మనం సిగ్గు లేకుండా అడుగుదాం. అయ్యా, నేను బాప్తిసం తీసుకున్నా, మారు మనసు లేని వాడిగా, మారు మనసు లేని దానిగా ఉన్నానయ్యా. ఎవరి దగ్గరికి వెళ్తే ఏమన్నా అంటారేమో ప్రభువా, నీతో చెప్పుకుంటున్నానయ్యా, నన్ను పరిపూర్ణంగా మార్చమని నువ్వు అడిగితే దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు. ఈ సమయము నీ సమయము. రేపొద్దు నీ సమయం వస్తుందో రాదో తెలియదు కనుక ఇప్పుడే మన హృదయాలను, మన శరీరాలను, మన ఆలోచనలను, మన ఉన్నటువంటి స్థలాలను దేవుడికి చెప్తాం. దేవుడు మార్చే దేవుడు,
దేవునికి మహిమ కలుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేకండి. సర్వశక్తమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన ఈ సమయం ఉంది తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో ప్రభువా, మేము తగ్గించుకుని అడుగుచున్నాం ప్రభువా. మమ్మల్ని తాకండి, మమ్మల్ని ముట్టండి ప్రభువా. ఇదిగో నాయన ఈ సమయం ఉంది అనేక మంది బిడ్డలు ప్రభువా. ఇదిగో నాయన కన్నీటితో ఉన్నారు ప్రభువా. ఆ కన్నీటి తుడయ్యా. ఇదిగో నాయన బలహీనమైనారు తండ్రి. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, వారిని తాకండి. ఇప్పుడే శుద్ధీకరించు ప్రభువా. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను, పాపము యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను నీ దాసునిగా ప్రభువా. హల్లెలూయా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన కృప రక్షణ ప్రార్థన మందిరాన్ని నడిపిస్తున్నటువంటి నీ బిడ్డను ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడే యేసు నామములో తాకి ఆయన ఉన్నంత కాలం నీ సేవ ఎదురు లేకుండా ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బలము కలిగి, ధైర్యం కలిగి చేసే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని పరిశుద్ధ నామమునకు కలుగుగాక. మంచి దేవుని వలన ఇంతవరకు దేవుని వాక్యాన్ని మరి మనతో పంచుకున్న సహోదరులు, దేవుని సేవకులు రామరాజయ్య గారికి తెలియజేస్తున్నాం. మరి వాటి వరకు దేవుడు దీవించి ఆశించిన మరి సమయంలో మరి అందరు లేచి